ఇప్పుడు ఈ పొనుగుపాడు గ్రామంలో ఒక చర్చి గోడ కూలగొట్టారు అన్న విషయం తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూశాను. ఈ పొనుగుపాడు తాడికొండ నియోజకవర్గంలో ఉంది. పార్లమెంట్ వచ్చి గుంటూరు నియోజకవర్గం, గుంటూరు. ఇక్కడికి వచ్చి అంటే ఫిరంగపురం మండలంలోకి వస్తుంది. పొనుగుపాడు గుంటూరుకి యువతల సైడ్ ఉంది. అవతల కూడా మన ఈ కాన్స్టిట్యున్సీ ఉంది తాడికొండ. కాకపోతే ఈ పొనుగుపాడులో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా చేసిందో కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనపడింది. ఒక విషయం నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ వరుసగా ఒక హిందూ మందిరం ఉంది. ఏ మందిరం అది? రామాలయం. హిందూ రామాలయం ఉంది. రామాలయం ఆనుకుని ముస్లింల కబరిస్తాన్ ఉంది. ముస్లింల కబరిస్తాన్ ఆనుకుని చర్చ్ ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో హిందూ దేవాలయంకి 20 సెంట్లు ఇవ్వడం జరిగింది. ముస్లిం కబరిస్తానానికి 12 సెంట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చర్చికి 9 సెంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వరుసగా 3 ఉన్నాయి. మెయిన్ రోడ్డు ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామం యొక్క మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ ఉన్నప్పుడు హిందూ రామాలయాన్ని ముట్టుకోలేదు. రామాలయాన్ని వెనకాల రోడ్డు ఉంది, చూశాను నేను. అలాగే కబరిస్తాను ముస్లింల ఆ స్థలాన్ని ఆనుకుని రోడ్డు ఉంది. అది ఏకంగా సిమెంట్ రోడ్డు కూడా వేశారు, దాన్ని ముట్టుకోలేదు. చర్చి వెనకాల కూడా రోడ్డు ఉంది. కానీ చర్చి వెనకాల రోడ్లో చర్చి స్థలాన్ని కూలగొట్టి వాళ్ళు చర్చి వెనకాల రోడ్డు ఫామ్ చేశారు. అంటే ఇది క్లియర్ కట్గా ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ద్వేషం ఉంది అన్నది చాలా క్లియర్గా కనపడుతుంది. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న గొడవ, కోర్టులో కూడా ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ రాగానే కేసులు అన్నీ విత్డ్రా చేసుకుని రాజకీయ బలంతో ఈ రోజున పోలీసులని అడ్డు పెట్టుకుని ఒకే నైట్లో మొత్తం గ్రామస్తులందరినీ బంధించి, ఇక్కడ ఎస్సీలందరినీ బంధించి దళితుల్ని ఆ రోడ్డు గోడ కూలగొట్టడం, రోడ్డు నిర్మించేయడం అంతా జరిగిపోయింది. ఇదే సంఘటన ఇంతకుముందు ఇదే జిల్లాలో జరిగింది. అది ఎక్కడంటే పర్చూరు నియోజకవర్గం, దేవరాపల్లి గ్రామం. అప్పుడు కూడా నీరు చెట్టు ఆ కార్యక్రమంలో భాగంగా దేవరాపల్లి అనే విలేజ్లో 5 చెరువులు ఉన్నా కానీ పందం పట్టి అక్కడ ఎస్సీలు సాగు చేస్తున్న పొలాల్ని పాడు చేయాలనే ఉద్దేశంతో